హాయ్ అండి. మనం ఇంట్లో అయితే కొబ్బరికాయలు కొడతా ఉంటాం కదా, పూజకి గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళంతానా. ఇవైతే ఫంగస్ వచ్చేస్తూ ఉంటాయి, లేదంటే అంత చుడి చెడిపోతూ ఉంటాయి కదా. అలా కాకూడదంటే మనము ఇవైతే బాగా నీట్గా ఉండాలంటే ఒక టిప్ చెప్తాను చూడండి. నేను ఈ కొబ్బరికాయలు అయితే తీసుకొని అలా నీట్గా అంతా కడిగేసుకొనేసి వాటికి తుడిసి పెట్టుకొనేసి చూడండి, స్టవ్ అయితే అంటించుకొనేసి ఒక్కొక్కటి ఇలా కాలుస్తే చూసారు కదా, వెనకాల రివర్స్ పెట్టేసి పొట్టు అనేది ఇలా కాలుస్తే అది బాగా ఓపెన్ అయిపోతుంది, మనకి బాగుంటుంది, చెడిపోకుండా ఉంటాయి. ఇవైతే చూసారు కదా, ఇలా పెట్టేసి సిమ్లో పెట్టుకోనాల. ఎక్కువ మంట పెట్టేస్తే పైన అంతా మాడిపోతాయి ఇవి. చూసారు కదా, ఇదైతే ఇలా మంట పెట్టేస్తా అంటే రౌండ్గా చూడండి, అది కొబ్బరి అనేది ఇడుచుకుంటూ ఉంటుంది, ఓపెన్ అవుతూ ఉంటుంది చూడండి. అలా ఓపెన్ అయిపోతూ ఉంటుంది. మనం ఇంకా కొద్దిసేపు అలాగే కాలుస్తే ఇదైతే బాగా నీట్గా వచ్చేస్తుంది. ఎండేది కూడా అంటే తొందరగా ఎండిపోతుంది. అట్లా మనము పెట్టేస్తే ఎండికి తొందరగా ఎండిపోతుంది. చూసారా, ఇట్లా అన్ని చిప్పులు ఇలా చేసుకున్నలా మనం కొబ్బరికాయ అనేది ఇలా చేసుకొనేస్తే బాగుంటుంది. అన్నీ కాల్చుకొనేసి ఇలా కొట్టయితే ఇలా కొట్టుకొనేసి ఏదైనా తీసుకొనేసి కొట్టుకొనేసి అంత నీట్గా కొడితే పైన పొట్టు కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇదైతే నీట్గా వచ్చేస్తుంది. చాకు తీసుకొనేసి అలా అనేస్తే వచ్చేస్తుంది, తొందరగా వచ్చేస్తుంది. ఇదైతే ఇట్లా చేసేస్తే ఎన్ని కొబ్బరికాయలు ఉన్నా కూడా ఇలా చేసుకొనేసి మనము ఎండ్ల అనేది పెట్టుకొనేసి పచ్చుకుంటే రాదు కదా, అంతా ఇడిగిపోతూ ఉంటుంది కొడితే. ఎన్ని ఉన్నా ఇలా చేసుకొనేస్తే మనకి తొందరగా అనేది వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, అంతేనండి. సెకండ్ టిప్ ఇది. ఒక బాటిల్ అనేది తీసుకుందాము. ఇదైతే వాటర్ బాటిల్ తీసుకోకూడదు, మాజా ఉంటుంది కదా జ్యూస్ది, మాజా వాటర్ బాటిల్. అదైతే బాగా గట్టిగా ఉంటుంది. వాటర్ బాటిల్ అనేది బాగా మెత్తగా ఉంటుంది. అదైతే ఇది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. ఇది ఒక చాకు అయితే తీసుకొనేసి ఇలా తీసుకొని హీట్ చేసుకుందాం. స్టవ్ అంటించుకొనేసి చాకుని హీట్ చేసుకొనేసి మనము ఇప్పుడైతే ఈ వాటర్ బాటిల్ని అయితే ఇలా కట్ చేసుకుందాము. మనము హీట్ చేస్తే తొందరగా ఇది కట్ చేసుకోనికి బాగుంటుంది. ఇలా కట్ చేసుకోనల్లా ముక్కాలు భాగం వదిలేసి కాలు భాగానికి కట్ చేసేస్తే మనకి ఇది నీట్గా అయిపోతుంది. మనము వంట చేస్తూ ఉంటాము, తిరుగుబాతు వేస్తూ ఉంటాము, లేదంటే ఏదైనా గోలిస్తూ ఉంటాము, స్వీట్లో అట్లా చేసినప్పుడు ఆయిల్ అనేది మనకి వచ్చేస్తూ ఉంటుంది కదా, ఎగురుతూ ఉంటుంది, అంతా చేతులకంతా వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ చేతులు అనేది బొబ్బులు వచ్చేస్తూ ఉంటాయి ఇవైతే ఆయిల్ ఎగిరేసి. అలా కాకూడదంటే మనము ఈ వాటర్ క్యాన్ అయితే ఇలా తీసుకొనేసేసి నీట్గా ఇది ముక్కాలు భాగం అంతా కట్ చేసుకోనాల. కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, నేనైతే ఇప్పుడు ఎలా చేస్తానో అలా చేయండి. ఇది కూడా పనికొస్తుంది, పక్కన పెడదాము, పడేయకూడదు. మనం వేస్ట్ అని చెప్పేసి బాటిల్ రేట్వి కూడా పడేయకూడదు. ఇదైతే ఇప్పుడు నేనైతే చూడండి అప్పలాలు అయితే గోలిస్తాను. అప్పలాలు గోలిచ్చినప్పుడు మనకి ఆయిల్ అనేది ఇది ఎగురుతూ ఉంటుంది కదా, చేతుల పైనకైతే వచ్చేస్తూ ఉంటుంది. మనకి అలా ఎగురకూడదు, బాగా నీట్గా ఉండాలా అంటే, చేతికి హీట్ రాకూడదు అంటే చూస్తారు కదా, ఇదైతే ఇలా కుచ్చేసి దీంట్లోకి ఈ జాలరీ అనేది దీంట్లో కుచ్చేయాలా. ఇప్పుడైతే నేను గోలిచ్చేస్తాను. బాండి పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, అప్పలం అయితే వేస్తున్నాను కదా, అప్పలం గోలిచ్చేస్తాను. దాని లోపలికైతే ఇలా పెట్టుకొనేసి మనము గోలిచ్చేది ఏదైనా కానీ ఇట్లా చేస్తే కిచెన్లో ఇది పెట్టేసి చేసేటప్పుడు చేతికి అనేది ఎగురకుండా ఉంటుంది, బాగా సేఫ్టీగా ఉంటుంది. వాటర్ బాటిల్ అయితే తీసుకోకూడదు. ఇలా మాజా బాటిల్ ఇలా బాగా గట్టిగా ఉండే స్ట్రాంగ్గా ఉండే బాటిల్ అయితే తీసుకొనాలా, లేదంటే హీట్కి అదంతా మెత్తగా అయిపోతుంది బాటిల్లో. ఇలా చేసుకోనాలా మనం అనేది. ఈజీ టిప్, ఫాలో అవ్వండి మీరు కూడా. ఈ టిప్ని ఫాలో అయితే మనకి చెయ్యి కూడా బాగా సేఫ్గా ఉంటుంది, చేతికి ఎగురకుండా మచ్చలు అనేది పడకుండా ఉంటుంది. ఆయిల్ మచ్చలు పడేసి బొబ్బలు వచ్చేస్తూ ఉంటుంది.